అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. ఇక వెనక్కి వెళ్ళిపోదాం విజయవాడ అనుకుంటే ఎవరిని అడిగాను, పిల్లలమూడు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలని. ఇక్కడ కాదమ్మా, అక్కడ ఒక బిల్డింగ్ దగ్గర వ్యాన్ ఉంటుంది, ఆ వ్యాన్ ఆగుతుంది, అక్కడికి వెళ్ళాలని చెప్పి సంస్థ వాళ్ళు వ్యాన్ ఒకటి రన్ చేస్తుండేవాళ్ళు బాపట్ల అటు జిల్లెలమూడు. అందరిలో భోజనం చేయాలని సిగ్గు బిడియం, ఏం తిన్నాను కూడా గుర్తులేదు అప్పుడు. ఇంకా వెళ్ళిపోదాం అనుకొని రాత్రిపూట మళ్ళీ వెళ్ళాలంటే ఇబ్బంది, పొద్దున్నే ఎవరికి తెలియకుండా సూట్ కేసు ఎత్తుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను. అమ్మ చీర పెట్టారు, చీర తీసుకుని వెంటనే వెళ్ళటం బాగుండదు, పారిపోతే మరీ చీర తీసుకుని వెళ్తే ఏం బాగుంటుంది, వ్యాన్ వెళ్తుందా బాపట్ల అంటే రెడీగా ఉందండి వెళ్తుందని చెప్పారు. తీసుకొని నువ్వేం భయపడద్దు, నీకు ఏదైనా మ్యాచ్ వస్తే దేవుడి దగ్గర దీపం పెట్టి నన్ను తలుచుకో అని ఒక మాట చెప్పారు. ఆంజనేయ స్వామి గద పట్టుకొని అమ్మ కరెక్ట్గా అమ్మ గుడి ముందర నుంచుని నాకు కనిపించారు. అరే అని అనే టైంలో ఆయన డిసప్పేర్ అయిపోవడం జరిగింది. అక్టోబర్ 31, 1984 ఇందిరాగాంధీ షార్ట్ డెడ్. అందరం అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ ఇందిరాగాంధీ కాల్ చంపేశాట అనేసరికి అమ్మ దుఃఖించింది. ఆ తర్వాత నేను రవణ మహర్షి పుస్తకాలు చదువుతున్నప్పుడు అదే ఇన్సిడెంట్ జరిగింది, ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆ పాట గోత్రం కూడా మార్చేసుకున్నాను. మాది యాక్చువల్గా మన్నవ ఇంటి పేరు గౌతమస గోత్రం, అప్పటి నుంచి శ్రీవత్స గోత్రం పెట్టేసుకొని ఏ పూజ చేసుకున్నా ఈ గోత్రం ఏంటి అంటే శ్రీవత్స అని చెప్పడం జరిగింది. అమ్మ నాకు ఇచ్చిన అనుభవాలు కానీ నాకు అట్లా అనిపించాయి. సుబ్బలక్ష్మి గారు నమస్కారం అండి. మీరు చాలా చిన్న వయస్సు నుంచి జిల్లెలమూడితో అమ్మతో మంచి అనుబంధం కలిగి ఉన్నారు. మరి ఆ అనుబంధం ఎలాంటిదో ముందుగా మీ గురించి మీ కుటుంబాన్ని గురించి తెలియజేయండి. అమ్మతో అనుబంధం అంటే అంత అందరికీ ఉన్నంత అనుభవాలు అంత అనుబంధం లేదు నాకు. అమ్మ సజీవంగా ఉన్నప్పుడు 4 ఏళ్ళు కలిసి ఉన్నట్టే లెక్క నేను అమ్మతో. అంటే హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇంటికి వెళ్ళటం తప్పితే మిగతా టైంలో రోజుకి 4-5 సార్లు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గర కాసేపు కూర్చోవటం, అమ్మతో అమ్మ మాట్లాడితే వింటాం, అమ్మ ఏదైనా అడిగితే సమాధానం చెప్పటం, అంతవరకే ఉండేది. సరే, ఇంకా మా కుటుంబం గురించి వస్తే మా ఫాదర్ క్రిమినల్ లాయర్గా ఉండేవాళ్ళు. మేము 6 ఆడపిల్లలు 3 మగపిల్లలు. నా తర్వాత మా చెల్లెళ్ళు మా తమ్ముడు, పైన 2 అన్నయ్యలు 4 అక్కయ్యలు ఉన్నారు. నేను అమ్మ దగ్గరికి వచ్చే టైంకి మా చెల్లెలు మ్యారేజ్ అయిపోయింది, పైన 4 అక్కయ్యలు మ్యారేజ్ అయిపోయి సెటిల్ అయిపోయారు. అన్నయ్యలు 2, పెద్దన్నయ్య చార్టెడ్ అకౌంటెంట్, రెండో అన్నయ్య పిహెచ్డి చేస్తుండేవాడు అమెరికాలో అప్పుడు క్లైమటాలజీ మీద, ఫస్ట్ ఇండియన్ క్లైమటాలజిస్ట్ ఆయన. ఆ టైంలో నేను అసలు అమ్మ దగ్గరికి ఎలా రాగలిగానో నాకే తెలియదు. ఆ ఫాదర్ పోవటం, మా సిస్టర్కి హాలిడేస్కి నా దగ్గర అవి తీసుకొచ్చింది. ఆ తర్వాత మా క్లోజ్ క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉండేది, డిగ్రీలో నా క్లాస్మేట్, తను మ్యారీడు, పెదనందిపాడులో ఆయన బ్యాంక్ ఆఫ్ బరోడాలో పనిచేసేవాళ్ళు. తను వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది పెదనందిపాడు. తెస్తే ఆయన కూడా మా అన్నయ్యకి మంచి ఫ్యామిలీ ఫ్రెండ్, మా అన్నయ్యకి మంచి ఫ్రెండ్, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. సరే, వాళ్ళు జిల్లెలమూడి దగ్గరే ఉంది కదా, ఆమె జిల్లెలమూడి తీసుకెళ్ళచ్చు కదా, ఎప్పుడు వెళ్ళలేదు అని ఆయన సజెస్ట్ చేస్తే సరే ఇద్దరం జిల్లెలమూడి వచ్చాం. జూన్ 1st వీక్ అనుకుంటాను, అది జూన్ 1st వీక్లో వచ్చాం. ఏ సంవత్సరం అండి? 1980. ఇంకా అప్పుడు మనకి స్కూల్ స్టార్ట్ అవ్వలేదు. అంటే మొదట అమ్మని మీరు చూసింది 80లో? 80లో అమ్మని చూశాను యాక్చువల్గా. అంటే నాకు 4-5 ఏళ్ల వయసులో అమ్మను మొదటిసారి చూశాను. అప్పుడు నడింపల్లి హరగోపాలని మా మేనత్త కొడుకుండేవాడు. ఆయన అమ్మాయి వస్తే కానీ మ్యారేజ్ చేసుకోని పట్టుబడితే అమ్మ ఆ మ్యారేజ్కి అటెండ్ అయింది. అయితే ఏంటంటే ముహూర్తం దాటిపోయిన తర్వాత వచ్చింది అమ్మ. అప్పుడు అమ్మ వస్తుంది అంటే నాకు అర్థం కాలేదు, ఎవరో అమ్మ అనుకున్నాను. 4-5 ఏళ్ల వయసు, చాలా చిన్నదాన్ని. సరే, అమ్మ వచ్చేసరికి అర్ధరాత్రి అయిపోయింది, నిద్రపోతున్నాం అందరం. అమ్మ వచ్చిన అమ్మసరి నాకు మెలకు వచ్చింది. అమ్మ చూద్దామని బాత్రూమ్ దగ్గరికి వెళ్తే అమ్మ లోపల బాత్రూంలో స్నానం చేస్తున్నారు. ఆ గడప దగ్గర పడుకున్నాను అమ్మ కోసం వెయిట్ చేస్తూ.
అది మటుకు బాగా గుర్తుండిపోయింది నాకు. బాగుంది. చూసి ఆ గడప మీద పడి నిద్రపోయాను. తర్వాత ఎవరో లేపారనమాట. బాత్రూమ్ గడప దగ్గర నిద్రపోతుంటే ఇదేంటమ్మా ఇక్కడ పడుకున్నావు అంటే అమ్మ ఏదైనా అడిగాను అనమాట. అమ్మ అక్కడ ఉన్నారు, ముహూర్తం జరుగుతుంది, పెళ్లి జరుగుతుంది, వెళ్ళమంటే అప్పుడు వెళ్ళి పెళ్లి జరిగే టైంలో అక్కడ వెళ్ళారనమాట. వెళ్తే మా ఫాదరు అమ్మ కుర్చీలో కూర్చుంది, మా ఫాదర్ పక్కన అమ్మ పక్కన కూర్చొని విసురుతున్నారు. అదే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. నానేంటి కూర్చోటం ఏంటి విసరటం ఏంటి ఎప్పుడు చూడలేదు అనమాట అలాంటి దృశ్యాలు. మా ఫాదర్ కుర్చీలో కూర్చోటం, లాయర్ కోర్టు డ్రెస్లో చూడటం తప్పితే కింద కూర్చొని ఒకళ్ళకి విసరటం అనేది చూడటం మొదటిసారి. అప్పుడు నా ఫాదర్ పిలిచి పరిచయం చేశారు వాళ్ళ నాన్న అమ్మకి. దండం పెట్టేసి వచ్చేసాను దూరంగా. అదొకటి గుర్తుండిపోయింది. ఆ తర్వాత అమ్మ నన్ను చూడటం 1980లోనే. నేను అమ్మని చూడటం, అమ్మ నన్ను చూడటం కాదు సారీ, నేను అమ్మని చూడటం 1980లోనే. నన్ను చూడంగానే నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాం అమ్మ దగ్గరికి. అది చాలా అనుకోకుండా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత లోపల రామరాజు కృష్ణమూర్తి గారు, తర్వాత నెల్లూరు డాక్టర్ గారు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదో పీటీ అదేదో అని చెప్పారు, మీరు వెయిట్ చేయండి అన్నారు. అక్కడ బయట హాల్లో కూర్చున్నాం. మీరు ఎవరు అని వాళ్ళు అడిగారు. మేము అమ్మని చూడటానికి వచ్చామన్నాం. కానీ రామరాజు కృష్ణమూర్తి నా స్వయాన మేనమామ, మా అమ్మకి ఏకైక సోదరుడు, ఇంకెవరు లేరు. ఆ తర్వాత నెల్లూరు డాక్టర్ గారు మా ఫ్రెండ్కి మా మావయ్య వరుస అవుతారు. ఇద్దరం ఒకరికొకరు చెప్పొద్దు, అమ్మ మనల్ని కనుక్కోవాలనుకున్నాం. ఇంట్లో భోజనం చేస్తే బయలుదేరాం. ఆ రోజు వచ్చేసరికి చాలాసేపు వెయిట్ చేసింది, దాదాపు 1 hour 1.5 hour వెయిట్ చేసిన తర్వాత లోపల నుంచి ఇంకెవరో వచ్చారు. అమ్మ ఎవరున్నారు, వాళ్ళు అయిపోయిందా అని అడిగాము మేము. లేదంటే ఇంకెంతసేపు వెయిట్ చేస్తాం నేనే చెప్పాను. ఆ లోపల నా నెల్లూరు డాక్టర్ గారు ఈవిడికి మావయ్య వరుస అవుతారని. తనతో తన కోపొచ్చి ఈవిడికి సయాన మేనమామ తను చెప్పేసింది. ఆ పాటలు వెళ్ళిపోయి మీ మేనగోడు ఇద్దరు బయట వెయిట్ చేస్తున్నారని వాళ్ళిద్దరికి చెప్పారు వెళ్ళిన వాళ్ళు. అమ్మకి చెప్పాల. సరే లోపలికి రమ్మంటే మేము వెళ్ళాము. అమ్మ అటు తిరిగి పడుకోనుంది. మమ్మల్ని చూసి ఇటు తిరిగిన తర్వాత దగ్గరికి పిలిచింది, నన్ను దగ్గరికి పిలిచింది. మా ఫ్రెండ్ని కూడా కాదు, చాలా తమాషాగా జరిగింది అది. దగ్గరికి వెళ్ళి అమ్మ నా చేయబెట్టింది అంతే. బోరుని ఏడ్చేసాను, ఎందుకు ఏడుస్తున్నా తెలీదు, ఏడుపు వచ్చేసి. అంటే అమ్మ నా చేయబట్టుకొని దీనికి వాళ్ళ నాన్న దిగులు ఉంది అంది. అంటే మా ఫాదర్ 1973లో పోయారు, అది 1987 years. నాకు తెలియదు, నేను మా ఫాదర్ గురించి ఆలోచిస్తున్నాను కానీ ఆ దిగులు పడ్డాను అలాంటివేం తెలియవు అసలు. చాలా అమాయకంగా ఉండేదాన్ని అసలు. లోకమే తెలియకుండా పెరిగాం అనమాట. మేము అంతా అలాగే వెళ్ళాం, ఇంట్లో అందరూ అలాగే పెరిగాం. మా మదర్ ఇంట్లో గట్టిగా మాట్లాడక కూడా మాకు తెలియదు. దేని గురించైనా వాళ్ళు చర్చని కూడా మాకు తెలియదు అన్నమాట. ఇంట్లో అంతా కామ్గా ఉండేది అట్మాస్ఫియర్. కాలేజ్ ఫీజు కట్టాలి నాన్న అంటే ఫీజుకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, కాలేజ్ ఫీజు పుస్తకాలు. కాలేజ్ జరగానే అమ్మ బుక్స్ ఉన్నాయంటే సరే బుక్స్ ఇచ్చేవాళ్ళు. మేము బయటికి వెళ్తాం కానీ ఒక షాపింగ్ కానీ అలాంటివి కూడా తెలియదు మాకు. చాలా అలా ఉండే లోకం తెలియదు అనమాట అసలు. ఆ మాట అమ్మ అనేసరికి ఇంకా చాలా ఏడుపు వచ్చేసింది. సరే ఉండి అమ్మ నువ్వు ఎక్కడున్నావు అంటే అప్పుడు ఫలానా అని చెప్పి, ఆయన మాధవపతి గుంటూరులో ఉంటారు. మాధవపతి హనుమంతరావు గారు కోడలు అమ్మాయి. అయితే పెదనందిపాడు మా ఇంటికి వచ్చిందమ్మా అని చెప్పింటారు. చెప్తే ఒక వారం నీ దగ్గరే ఉంచు, బాగా పాడైపోయింది, ఒకప్పుడు ఎంతో బాగుండేది, కొంచెం బొద్దుగా ఉండేది, బొగ్గులు అంటే అంత వర్ణించింది అనమాట. అమ్మ నన్ను చూసినట్టే బాగా అప్పుడు. ఒకప్పుడు నేను అలా ఉండేదాన్ని అని అమ్మ చెప్తుంటే నాకు ఆశ్చర్యపోయాను అనమాట, నాకు తెలియదు. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మళ్ళీ ఒక వారం అయిన తర్వాత రమ్మని నువ్వు మా ఇంట్లో ఉండాలి ఒక వారం అని తను ఆపేసి. వచ్చేటప్పుడు అమ్మ మాకు బొట్టు పెట్టి ఇద్దరికి చెరో చీర ఇచ్చారు. మేము ఏమీ తీసుకెళ్ళాం, కనీసం పండు కూడా తీసుకెళ్ళేది అమ్మ దగ్గరికి. అమ్మకి నమస్కారం అదే భగవంతుడు గుడికి వెళ్ళటం దండం పెట్టడం అది కూడా నాకు కొంచెం సందేహించేదాన్ని. గుడికి వెళ్తే ఎవరైనా చూస్తారేమో, గుళ్ళకి వెళ్ళటం దండాలు పెట్టడం, నలుగురిలో దండం పెట్టడం కొంచెం బిడియపడేదాన్ని. అయితే రోజు మాకు స్కూల్ నుంచి రాగానే ఇంట్లో సిస్టర్స్ బ్రదర్స్ అందరం కలిసి శివాలయంకి వెళ్ళే అలవాటు ఉండేది. ప్రతిరోజు గుంటూరులో మా ఇంటి దగ్గర శివాలయం ఉండేది. ఆ తర్వాత అక్క పక్కన ఆంజనేయ స్వామి గుడికి ప్రదర్శన చేసి వాడు ఇచ్చిన తీర్థం తీసుకుని ఇంటికి వచ్చేవాళ్ళం. అమ్మకి దండం పెట్టాలంటే ఎలా ఊరికే వీడు చాలా మహానుభావాలు అని దండం పెట్టడం తప్ప దండం పెట్టి వచ్చేసాం. అప్పుడు నా వయసు 26 ఏళ్ళు. వచ్చేసిన అమ్మ 1 week అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాను. వచ్చిన తర్వాత అమ్మని ఇప్పుడు కొంచెం బాగున్నా ఉంది. అయితే ఈసారి మేము వెళ్ళినప్పుడు అమ్మకి గాజులు పళ్ళు పూలు అన్నీ తీసుకెళ్ళాం. కొంచెం అమ్మ పెద్ద సైజు తీసుకెళ్తే బాగుంటుంది, పెద్ద సైజు చూసుకొని తీసుకెళ్ళాం ఇద్దరం. మా ఇద్దరివి అమ్మ మావని చెప్పాలి, ఇద్దరు కలిపేసి ఇచ్చేసాం అమ్మకి. అంటే అమ్మ ఏదైనా చేస్తే బాగుంటుంది, ఒక అద్భుతం ఏదైనా చూడాలని గాజులన్నీ కలిపేసి ఇచ్చేస్తే అమ్మ ఒక రంగు గాజు ఒక చేతికి, ఇంకో రంగు గాజు ఇంకో చేతికి వేసుకొని మేము ఏవైతే మేము ఏ కలర్ నేను ఇచ్చానో నాకు ఆ కలర్ ఇచ్చిన అమ్మాయి కలర్ అమ్మాయికి ఇచ్చేసింది. తమాషా ఏంటంటే ఇంటికి వచ్చి మేము అది చేతులకు వేసుకుంటే మాకు కరెక్ట్గా సరిపోయింది. అదే మనం పెద్ద తీసుకెళ్ళాం కదా, ఈ యాది మనకు ఎలా సరిపోయింది అనుకున్నాం ఇద్దరం. అది చాలా అద్భుతంగా అనిపించింది మొట్టమొదటిసారి. ఆ తర్వాత విజయవాడ వచ్చేసిన తర్వాత మా పెద్దన్నయ్య
కొడుకు బారసాల అక్కడ చేసుకున్నారు జిల్లెలమూడిలో. ఆ సంవత్సరం అమ్మ పేరు పెట్టింది. అప్పుడు అమ్మ చెప్పింది, ఇక్కడ స్కూల్ తెరుస్తున్నాము, ఇంగ్లీష్ మీడియం స్కూలు అంటే మా పెద్ద వదిన చెప్పిందనమాట. అమ్మ సుబ్బలక్ష్మి ఉంది ఖాళీగా అని. అంటే వెంటనే దానికి కబుర్ చేయి, దాన్ని పంపించని చెప్పినట్టు అమ్మ తర్వాత అని చెప్పింది. అది మా పెద్ద వదిన మా అక్కయ్యకి ఫోన్ చేయటం, ఇట్లా చెప్పాను నేను, అమ్మ పంపించమని అనేసరికి మా అక్కయ్య వెంటనే నువ్వు వెళ్ళవే అమ్మ దగ్గరికి అంటే, నేను వెళ్ళను, ఆ పల్లెటూరులో నేను ఉండను, నాకు కొత్త అసలే కొంచెం కాదు బాగా సిగ్గు బిడియం, నలుగురితో మాట్లాడటం అలవాటు కూడా ఉండేది కదా నాకు బాగా. గుంటూరులో ఆ స్కూల్కి వెళ్ళడం ఇంటికి రావడం, అయితే కాలేజీకి వెళ్ళడం ఇంటికి రావడం తప్పితే ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా తక్కువ. ఏదో కాసేపు రేడియో వింటాం, న్యూస్ పేపర్ చదవటం, అంత అలాగే ఉండేది. కొంచెం హాబీ ఏంటంటే కొంచెం బుక్స్ ఏమైనా కనిపిస్తే బుక్స్ చదువుతూ కూర్చుండేవాళ్ళం. అలాంటిది ఒక్కదాన్ని నేను వెళ్ళి అక్కడ ఉండటం అంటే చాలా బాధాకరంగానే అనిపించింది. నేను వెళ్ళానంటే మా అక్క ఏం వస్తే నీకు బాగుంటుంది అక్కడ వెళ్ళి, అమ్మ చూసుకుంటుంది. మా అక్కకు బాగా డివోటీ అమ్మ దగ్గరికి రావటం, అమ్మ అంటే చాలా ఇష్టం కూడాను. అంటే నీకున్నంత భక్తి నాకు లేదే, నేను వెళ్ళనన్నాను. కాదు నువ్వు వెళ్ళని బలవంతాన నన్ను నా బట్టలు సర్దేసి నా చేతిలో డబ్బులు పెట్టేసి వచ్చి బస్సు ఎక్కిచ్చేసింది, బాపట్ల బస్సు. ఆగస్టు 14 రీఓపెనింగ్, మీరు వచ్చి జాయిన్ అవ్వండి అప్పుడే చెప్పారు. దేనికి ఇంటర్వ్యూ అండి? విద్యాలయంలో ఇంగ్లీష్ మీడియం స్కూలు అప్పుడే జస్ట్ ఇనాగరేషన్, అమ్మ చేత ఇనాగరేట్ చేయబడుతుంది. మాతృశ్రీ విద్యాలయం కాన్వెంట్. సరే ఆగస్టు 14 బయలుదేరాను నేను. బస్ స్టాండ్లో దిగి వ్యాను ఎటు నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో తెలియదు, అది ఏదో ఉందని మటుకు వెహికల్ తెలిసింది. దాదాపు 2 hours అక్కడ వెయిట్ చేశాను. ఈవినింగ్ 4 to 6 వెయిట్ చేశాను. 6 o'clockకి ఇక వెనక్కి వెళ్ళిపోదాం విజయవాడ అనుకుంటే ఎవరినో అడిగాను, జిల్లెలమూడి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలని. ఇక్కడ కాదమ్మా, అక్కడ ఒక బిల్డింగ్ దగ్గర వ్యాన్ ఉంటుంది, ఆ వ్యాన్ ఆగుతుంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పాను. అప్పుడు మనకి సంస్థ వాళ్ళు వ్యాన్ ఒకటి రన్ చేస్తుండేవాళ్ళు, బాపట్ల టు జిల్లెలమూడి. అది ఆఖరి ట్రిప్ అనే ఏదో విన్నాను. అప్పుడు బాగా వానలు పడుతున్నాయి, ఆగస్టు 14 బాగా వాన అప్పుడే ఆరింది. వెళ్ళిన తర్వాత అక్కడంతా బియ్య బస్తాలు, వ్యాన్లో బియ్య బస్తాలకి చాలా రష్గా ఉంది. నేను వెళ్ళి నుంచుండే ప్లేస్ కూడా లేదు. అలాంటి టైంలో లక్ష్మణరావు గారు పాపం ఆయన లేచి ఆయన సీట్ నాకు ఇచ్చి ఆయన బస్తాల మీద కూర్చున్నారు. వ్యాన్ నిండా బియ్య బస్తాలే. అట్లా జిల్లెలమూడి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అప్పుడు రాధాకృష్ణమూర్తి గారు ఉండేవాళ్ళు, పన్నాల రాధాకృష్ణమూర్తి గారు ఉండే రెసిడెన్స్లో మాకు అకామిడేషన్ ఇచ్చారనమాట, ఒక పక్క రూమ్లో. అక్కడుండి అక్కడ అమ్మున్నారు, పైన దర్శనాలు ఇస్తున్నారు, వెళ్ళమంటే సరే పైకి వెళ్ళాను. అమ్మ దగ్గరికి పిలిచారు, మాట్లాడారు. అది గుర్తు కూడా లేదు ఇప్పుడు ఏం మాట్లాడారు. కాసేపు అమ్మ దగ్గర ఉండి అమ్మ చెప్పారు, మీరు కింద వెళ్ళమ్మా భోజనాలు చేయి, గంట కొడతారని. అప్పుడు కిందకు వచ్చి అందరిలో భోజనం చేయాలని సిగ్గు బిడియం, ఏం తిన్నాను కూడా గుర్తులేదు. అప్పుడు వెనక్కి వచ్చేసిన తర్వాత ఆ బురద నేల, చిత్తడి, ఆ మనుషులు చూసిన తర్వాత నాకు అసలు ఇంకా చాలా దిగులేసింది. ఏదో ఎడారిలోకి వచ్చేసినట్టుగా, ఇల్లు వదిలి ఎక్కడో బయటకు వచ్చేసినట్టుగా అనిపించింది. ఫస్ట్ టైం బయటికి రావడం, ఫస్ట్ టైం జీవితంలో. ఇంకా వెళ్ళిపోదాం అనుకొని, రాత్రిపూట మళ్ళీ వెళ్ళాలంటే ఇబ్బంది, పొద్దున్నే ఎవరికి తెలియకుండా సూట్ కేసు ఎత్తుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను. పొద్దున్నే వచ్చేసిన తర్వాత అక్కడ అదలాపు శేషవీరరావు గారు అమ్మాయి నాగమణి కూడా తీసుకున్నారు. ఆ అమ్మాయి కలిసి నువ్వు కాఫీ తాగుతా అంటే నేను కాఫీ అలవాట్లేదు, తాగనని చెప్పాను. సరే ఏదైతే ఆ తాగుదు కానీ పద అని చెప్పి తీసుకెళ్ళి క్యాంటీన్ తీసుకెళ్ళి ఇడ్లీ పెట్టించింది. అదరాపురం శ్రీనివాసరావు గారు అమ్మాయి శేషగిరిరావు గారు అమ్మాయి శేషు కూడా ఉంది పక్కన. ఆ అమ్మాయి నన్ను చూసి అనేసిందట, ఈ అమ్మాయి ఇంకా 1 గంట కూడా ఇక్కడ ఉంటే వెళ్ళిపోతుంది, ఈ జిల్లెలమూడిలో ఇమిడే మనిషి కాదని చెప్పేసిందిట. అది ఆవిడ జోస్యం. ఆ తర్వాత తెలిసింది నాకు. సరే వెనక్కి వచ్చేసిన తర్వాత పూజ జరుగుతుంది అమ్మ దగ్గర, మీరు వెంటనే రండి అని కబురు. ఆ హాస్టల్, ఆ స్కూలు ప్రెమిసెస్లో ఇంకా స్కూల్స్ ఏం కన్స్ట్రక్ట్ అవ్వలేదు, ఒక పెద్ద హాలు, మున్సిపల్ గారి ఇల్లు అని చెప్పారు అప్పట్లో. అది ఆ హాల్లో కూర్చున్నాం అందరూ. అమ్మ వచ్చింది, దాదాపు 12ంటికి ఏమో మొదలైంది అమ్మకు పూజ చేయటం. టీచర్లు అందరూ వచ్చి పూజ చేసుకోవాలనేసరికి నేను కూడా వెళ్ళాను. అమ్మ నా వంక చూస్తుంది, అన్నం తిన్నామనేసి. అప్పుడు ఏడుపు వచ్చేస్తుంది మళ్ళీ. పూజ చేయటం మానేసి ఏడుస్తానని భయం వేసి వెళ్ళకుండా అమ్మ పాదాల మీద పూలు వేసి ఇతలకు వచ్చేసాను అనమాట, ఏడు పాపకొని. చాలా దిగులుగా అనిపించింది. అమ్మ ఏం పర్వాలేదు, బాగానే ఉంటుంది, ఇలా సౌండ్ చేసింది, నువ్వు బాగానే ఉన్నావు, బాగానే ఉంటుంది అన్నట్టుగా అనిపించింది నాకు. సరే భోజనం చేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ చాలా లోన్లీగా ఫీల్ అయిపోయాను. అమ్మ మళ్ళీ అప్పుడు చీర పెట్టారు, పూజ అయిన తర్వాత అమ్మ చీర పెట్టారు. చీర తీసుకుని వెంటనే వెళ్ళటం బాగుండదు, పారిపోతే మరీ చీర తీసుకుని వెళ్తే ఏం బాగుంటుంది, వ్యాన్ వెళ్తుందా బాపట్ల అంటే రెడీగా ఉందండి వెళ్తుందని చెప్పారు. సరే 2 రోజులు ఆగి చూద్దాం, ఆగిన తర్వాత వెళ్దాంలే ఎవరికి చెప్పకుండా అని అనుకున్నాను. అయిన తర్వాత ఆదాం వచ్చాడు. అప్పుడు ఆదాం మా స్కూల్ ప్యూన్ అని, ఏమంటే మీరు ఇక్కడ కాదు ఉండాల్సింది, అక్కడ స్కూల్ ఉంది, పిల్లలు ఉన్నారు, మీరు అక్కడ కానీ మళ్ళీ మున్సిపల్ గారింటికి నా లగేజ్ తీసుకొచ్చాడు. మెల్లగా వాసుదేవాచారి గారు వచ్చి ఈ క్లాస్ మీరు
అంటే క్లాసెస్ ఇంట్రెస్ట్ చేయటం, ఈ సబ్జెక్ట్ మీరు చెప్పాలని చెప్పడం, దాంతో పిల్లలతో ఇంటరాక్షన్ మొదలయ్యేసరికి నేను నా దిగులు మర్చిపోయాను. ఒక్క రోజులోనే అలవాటు అయిపోయింది. వన్ డే నైట్ అక్కడ పడుకున్నాను. పొద్దున్న లేచేసరికి చాలా ఫ్రీగా, చాలా హాయిగా అనిపించింది. ఎంత మంచి నిద్రపోయాను అనుకున్నాను. ఇంకా వాళ్ళంతా చాలా బాగా అటెంటివ్గా ఉన్నారు. ఏం కావాలి మీకు, అమ్మ పోస్తే అమ్మ చెప్పుంటుందేమో అనుకున్నాను. అన్నీ స్నానానికి నీళ్ళు దగ్గర నుంచి అన్ని ఏర్పాట్లు చేశారు. బాగుందండి. మొట్టమొదటిసారి మీరు జిల్లెళ్ళముడి వచ్చినప్పుడు మీ అనుభవం చెప్పారు. 4 ఏళ్ల వయసులో చిన్నప్పుడు చూసిన ఊహ తెలిసి తెలియని స్థితిలో ఉన్నప్పటి మొదటి దర్శన అనుభవం కూడా చెప్పారు. ప్రతి వ్యక్తికి ఒక కన్నతల్లి ఉంటుంది. మరి అమ్మ అందరికీ కన్నతల్లిని అంటుంది. మీ కన్నతల్లికి అమ్మకి ఏదైనా వ్యత్యాసం, పోలిక మీరు గమనించారా? పోలిక కానీ తేడా కానీ గమనిస్తే ఏమిటి? పోలిక అంటే చాలా ఉందనే చెప్పాలి. అమ్మ తీసినంత దగ్గరగా అమ్మతో ఉన్న ఇంట్రాక్షన్ మా మదర్తో మా ఇంట్లో ఎవరికీ లేదు. మా మదర్ కొంచెం ఓ యోగిన్లా ఉండేవాళ్ళు. నిశ్శబ్దంగా తన పంతం చేసుకునేవాళ్ళు. మాకు ఒంట్లో బాగాలేకపోతే మందులు ఇవ్వటం, అయితే ఏమైనా అవసరమైన ఏర్పాటు చేయటం, అంతేగాని క్లోజ్గా యాజ్ ఎ ఫ్రెండ్గా ఇంటరాక్షన్ మాకు కొంచెం తక్కువనే చెప్పాలి. మదర్కి టైంకి భోజనం పెట్టడం, ఆవిడ పూజలో అయితే మా ఫాదర్కి చేయాల్సిన ఏర్పాట్లు అలా ఉండేవాళ్ళు. అమ్మ చాలా దగ్గరికి తీసింది. దగ్గరగా అంటే హగ్ చేసేది అమ్మ దగ్గరికి తీసుకొని. ఇదేంటి అంటే మన ఎక్స్ప్రెషన్స్ బట్టి, మన ఫీలింగ్స్ బట్టి ఇమీడియట్గా క్యాచ్ చేసేది అమ్మ. ఈరోజు ఏంటి ఇలా ఉన్నావు, ఇంటి దగ్గర నుంచి ఉత్తరం రాలేదా, ఎవరు ఫోన్ చేయలేదా, అయితే నువ్వు భోజనం చేసావా, టిఫిన్ చేసావా, ఎప్పుడైనా అమ్మ నువ్వు ఏమైనా తిన్నావా అని అడుగుతుండేవాళ్ళు. ఆ క్లోజ్నెస్ చాలా టచీగా ఉండేదన్నమాట. అది మా మదర్ దగ్గర కూడా నేను అంత ఫీల్ అవ్వలేదు. కన్సర్న్నెస్, పట్టించుకునే గుణం అమ్మలో మీరు చూశారు. ప్రత్యేకంగా అమ్మతో ఏదైనా ఒక సంభాషణ మీరు ఎప్పుడైనా చేశారా? చేస్తే ఆ సంభాషణ దేనికి సంబంధించింది? మేము విద్యాలయంలో చేరిన కొత్తల్లో చెన్నైలో చిల్డ్రన్ గార్డెన్ స్కూల్ ఉండేది. అక్కడ శర్మగారు అమ్మకి చాలా భక్తులు. అమ్మ దగ్గరికి తరచూ వస్తుండేవాళ్ళు. ఇక్కడ టీచర్లని అక్కడ పంపిస్తే ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అని వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. అంటే వాసుదేవాచార్య గారు మన సంస్థ వాళ్ళు డిస్కస్ చేసుకొని అమ్మతో మాట్లాడారు. సరే ఎవరిని పంపిస్తే బాగుంటుందంటే నన్ను నాగమణిని సెలెక్ట్ చేశారు. అదరాపుడు శేషవీరరావు గారు అమ్మాయిని. అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళాము. అమ్మ ఏంటి ఇట్లా పంపిస్తున్నారు, ఏంటి వెళ్ళాలా అన్నట్టుగా అడగటానికని వెళ్ళాం. ఆ తర్వాత అమ్మ చెప్పారు, అమ్మ నాగమణి వెళ్తే నువ్వు ఇక్కడే ఉండని చెప్పారు. అది నా సుకృతంలా భావించాను. ఎందుకంటే నాకు చెన్నై అసలు బయటకు వెళ్ళటమే అసలు ఫస్ట్ అనుభవం జిల్లెలమూడి రావటమే. ఇక్కడ చెన్నై వెళ్ళాలంటే అది లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి, అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అసలే నాకు కొత్త, మొహమాటాలు ఎక్కువ, బిడియం ఎక్కువ. దాంతో చాలా అది నా అదృష్టం అమ్మ దగ్గర ఉంటాం అనుకొని పొంగిపోయాను. తను వెళ్ళింది, నేను అమ్మ నన్ను తన దగ్గర ఉంచుకుందేమో అనిపించింది. అది మొదటిసారి అమ్మతో క్లోజ్గా మాట్లాడటం. ఆ తర్వాత ఇంకోసారి మా ఇంట్లో కూడా మ్యారేజ్ ప్రపోజల్స్ బాగా ఉండేవి నాకు. ఆ టైంలో తప్పించుకొని వచ్చేసాను నేను యాక్చువల్గా జిల్లెలమూడికి. అంటే ఫాదర్ 73 పోయారు. ఇయర్ ఎండింగ్లో మా బ్రదర్ వచ్చాడు నన్ను తీసుకెళ్ళడానికి. అమ్మ దీనికి పెళ్లి చేయాలి, ఇక్కడ ఉండిపోతే ఎలాగా, మ్యాచెస్ వస్తున్నాయి, తీసుకెళ్తాను. నాకేమో భయం, విపరీతమైన భయం ఉండేది. ఎందుకంటే అప్పట్లో మా ఫ్రెండ్స్లో కేసెస్ నేను చాలా చూశాను. టార్చర్ అనుభవించారు వాళ్ళు మ్యారేజ్ చేసుకొని. ఒక విధమైన అసలు నా లైఫ్ రూయిన్ అయిపోతుంది, ఈ మాత్రంగా ఉండలేనేమో అనే భయం బాగా ఉండేది. ఒక ఎవర్షన్ కూడా ఉండేది. మ్యారేజ్ అంటే ఒక విధమైన ఎవర్షన్. మగవాళ్ళు అంటే కూడా చీదరగా వాళ్ళతో మాట్లాడాలంటే చాలా దూరంగా తప్పుకొని తిరుగుతుండేదాన్ని. అప్పుడు అమ్మ నన్ను దగ్గరికి పిలిచింది. మా అన్నయ్య వచ్చిన సంగతి అదే, అన్నయ్య వచ్చాడమ్మా తీసుకెళ్ళటానికంటే అమ్మ నన్ను చాలా దగ్గర తీసుకున్నారు. తీసుకొని నువ్వేం భయపడద్దు, నీకు ఏదైనా మ్యాచ్ వస్తే దేవుడి దగ్గర దీపం పెట్టి నన్ను తలుచుకో అని ఒక మాట చెప్పారు. ఇదంతా నేను జిల్లెలమూడి రావడం కూడా మా సెకండ్ బ్రదర్ మ్యారేజ్ అయిన తర్వాత వచ్చాను. ఇప్పుడు మ్యాచెస్ చూసుకుంటే మా సెకండ్ బ్రదరే. సరే ఆయన దగ్గర వెళ్ళాం, వెనక్కి వెళ్ళిపోయాం మా బ్రదర్ దగ్గర. ఇంకా మ్యాచెస్ రావడం మొదలుపెట్టిన తర్వాత మా వదిన, ఇదంతా కోయిన్సిడెన్సే అనుకోవాలి, కాకతాళి. మ్యాచ్ ఎవరు వస్తున్నారు నేను చూసుకోవడానికి, దేవుడి దగ్గర దీపం పెట్టి ఈసారి అయిపోతుంది అనేది. ఏదో ఒక విధంగా వాళ్ళు జాతకాలు కుదరలేదని, లేకపోతే అమ్మాయికి ఫాదర్ లేదని ఏదో ఒక విధంగా తప్పిపోయేదన్నమాట. నాకు కుజదోషం ఉండేది. అమ్మాయికి కుజదోషం ఉండి మా జాతకాలు కుదరలేదనేవాళ్ళు. అలా దేవుడి దగ్గర దీపం పెట్టడం, అమ్మని తలుచుకోవటం, అలా మ్యాచెస్ తప్పిపోయింది. అమ్మ అప్పుడు 1981లో నేను ఇంటికి వెళ్ళాను హైదరాబాద్లో. అక్కడి నుంచి ఉండలేకపోయాను. అమ్మకు ఒక లెటర్ రాస్తారు, అమ్మ నేను వచ్చేస్తాను, నీకు ఉండలేకపోతున్నానని. ఇంట్లో ఎవరికి తెలియదు. ఆ తర్వాత అమ్మ వెంటనే దినకరన్ నీ చేత లెటర్ రాయించి పంపించారు. అది నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నాను, ఇప్పటికీ ఉంది. ఎప్పుడు ఈ తలుపులు తెలిసే ఉంటాయి, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు అని దాని సారాంశం అనమాట. తర్వాత 1981 జూన్ ఫస్ట్ వీక్లో మా అక్కయ్య కూతురు మ్యారేజే గుంటూరు రావాల్సి వచ్చింది.
అక్కడి నుంచి మెదలకుండా నేను సూట్ కేసు తీసుకొని జిల్లెలమూడి వచ్చాను. వచ్చి మా అన్నయ్యకు లెటర్ రాస్తాను, నేను జిల్లెలమూడి వెళ్ళిపోతున్నాను, నేను మళ్ళీ రాను హైదరాబాద్, నాకు మ్యాచెస్ పెళ్ళి ఏం చూడొద్దు అని. అంటే అమ్మ మీ జీవితానికి సంబంధించిన 2 ప్రధాన అంశాల్లో మీతో జరిపిన సంభాషణ మీ మీద ప్రభావాన్ని చూపించి మీరు కోరుకున్న ప్రశాంతమైన జీవితాన్ని మీకు ఇచ్చింది అని మీరు అనుకుంటున్నారు. అమ్మ చాలా సూక్తులు చెప్పింది. ప్రసంగవశాన బిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మంచి సూక్తులు, ఆణిముత్యాలు లాంటి ఒక అద్భుత జీవన సత్యాలు ప్రబోధించింది. ఈ సూక్తుల మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు? ఇవి ఆచరణ సాధ్యమని భావిస్తారా? వీటి గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఆచరణ సాధ్యం అంటే మనకి ఆచరణ సాధ్యమేమే అమ్మ చెప్పింది, నాకు అదే అనిపిస్తుంది. కానీ మనకి అసాధ్యమైన అమ్మ చెప్పరు కదా. ఇంకోటి ఏంటంటే 1981 నేను సెకండ్ టైం వచ్చినప్పుడు రామకృష్ణయ్య కబురు చేశారు, అమ్మ విద్యాలయం టీచర్ని, స్టాఫ్, కాలేజ్ స్టాఫ్ని అందరినీ అమ్మ దగ్గరికి వచ్చి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు, అమ్మతో మాట్లాడచ్చు అని. కాలేజ్ స్టాఫ్ అంతా వచ్చారు, మేము కూడా వెళ్ళాం. మీ క్వశ్చన్స్ ముందరే మీరు రాసుకురండి, అమ్మ సమాధానం చెప్తుందని. అప్పట్లో నాకు ఒక ఆలోచన లేదు, అసలు నేను అంటే ఏంటి, నేను ఇక్కడికి రావటం, నేనంటే వచ్చాను, నేను వచ్చానా ఏంటి, అసలు నాకు కొంచెం ఆ డౌట్స్ ఎప్పుడు ఉండేవి. దాని గురించి కొంచెం ఆలోచిస్తుండేదాన్ని. కానీ పనిలో పడి దాని మీద అంత ఏకాగ్రత ఎప్పుడు చూపించాను, ఎప్పుడు అంత కాన్సన్ట్రేట్ చేసి చేయలేదు. కానీ ఒక్కదాన్ని ఎప్పుడన్నా కూర్చుంటే మటుకు ఆలోచన వస్తుండేది. సరే అమ్మ దగ్గరికి వెళ్ళి ముందర ఒక అమ్మాయి ఉండేది, ఒక టీచర్ అడిగారు అన్నమాట, అమ్మ ఆడవాళ్ళకి స్త్రీలకు ప్రత్యేకంగా నువ్వు ఇచ్చే సందేశం ఏంటి అని అడిగారు. అడిగితే అమ్మ నవ్వింది, నాకు గుణభేదమే లేదు, లింగభేదం ఎలా ఉంటుందమ్మా, స్త్రీలకు పురుషులను ప్రత్యేకంగా ఏమీ లేదు, మీ ధర్మం మీరు పాటించండి. అలాగే ఇంకో ఆయన అడిగాడు, ఇంకో టీచరు, హైమక్క గుడి కట్టించావు కదా అమ్మ, నాకు కూడా కట్టిస్తావా. మా అందరం నవ్వుకున్నాం, అందరం నవ్వేసాం అప్పుడే. అంటే అవసరమైతే అంది అమ్మ, అవసరమైతే అంది. సరే నా వంతు వచ్చింది. అప్పుడు అడిగాను, అమ్మ నేను అంటే ఏంటి, ఆలోచిస్తే నాకు శూన్యం చెప్తే ఏం కనిపించట్లేదు అని క్వశ్చన్ పూర్తి చేసిన తర్వాత అర్థమైంది నేను అడిగిందంట పొరపాటు. శూన్యం కనిపిస్తోంది కదమ్మా అమ్మ అని, శూన్యం కనిపిస్తోందా అంది అని. అప్పుడు అంది, నువ్వు అరుణాచలేశ్వరుడు సంబంధించిన దానివి, అందుకే నీకు ఆలోచన వచ్చింది అని. అప్పట్లో అరుణాచలేశ్వరుడు ఎవరో నాకు ఐడియా లేదు. కానీ మా చిన్నప్పుడు మా అమ్మ నాన్నగారు రమణ మహర్షి దగ్గరికి చాలా తరచూ వెళ్తుండేవాడు. మా నాన్నగారు, మా పెద్దమ్మ, మా తాతగారికి బాగా అటాచ్మెంట్ ఉండేది, అరుణాచలం వెళ్తుండేవాళ్ళు. తర్వాత మా బామ్మ మా అమ్మని తీసుకెళ్ళాలని చాలా ట్రై చేసింది, అది కుదరలేదు. దాని తర్వాత మా అమ్మ చెప్పింది, నేను అరుణాచలం చూడలేదే, నాన్న చాలా అనుకున్నారు నన్ను తీసుకెళ్ళాలని అని. ఆ తర్వాత గుర్తొచ్చింది నాకు, బహుశా తాత ముత్తాతలు వెళ్ళారు కదా, నాన్న వెళ్ళారు, బహుశా అలా అని ఉంటుంది అమ్మని. దాని గురించి నేను పెద్ద పట్టించుకోలేదు. తర్వాత అమ్మ ఆలయ ప్రవేశం అయిన తర్వాత గుర్తొచ్చింది, ఒకసారి అరుణాచలం వెళ్తే ఎలా ఉంటుందని. అప్పుడు ఎలా వెళ్ళాలి ఏంటి అని మాకు వార్డెన్గా చేస్తే లతిగా మేడం గారిని తీసుకొని ఒకసారి అరుణాచలం వెళ్ళి గిరి ప్రదర్శన చేసి వచ్చాను అనమాట. అవి జరగకముందు 1984లో December 31న అమ్మ మామూలుగా కేక్ కట్ చేస్తుంది, కొత్త సంవత్సరం ఓపెన్ చేస్తుంది కదా. ఆ టైంలో నేను అమ్మ దగ్గర రాకూడని టైం అది. దూరంగా అమ్మకి నమస్కారం చేసుకుని 12 గంటలకు వెళ్ళి దూరంగా అమ్మకి నమస్కారం చేసుకుని వచ్చేసాను. వచ్చి January 1st 1984 January 1st అమ్మ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే తెల్లవారు అంటే 5:30, 6 అయి ఉంటుంది. అమ్మ దగ్గరికి పిలిచారు. మామూలుగా అందరు డైరీలు ఇస్తుంటారు అమ్మకి, ఏదో రాస్తుంది కదా అని. ఇస్తే అమ్మ గ్రీన్ పెన్తో ఆ అని రాసింది. ఆ అని రాసిన తర్వాత ఏం రాయమంటావు అని నన్ను అడిగింది. నీ ఇష్టం అమ్మ అంటే సరే రాసుకో చెప్తానంది అని ఒక సందేశాన్ని ఇచ్చింది అన్నమాట అమ్మ. అని తన దగ్గర ఉన్న గ్రీన్ పెన్ తన దగ్గర ఉంచుకొని వనజని పిలిచింది. అక్కడ వనజని అమ్మకి బాగా సేవ చేస్తుండేది ఒక అమ్మాయి. అమ్మ అప్పుడు నువ్వు రాసుకో అని వనజని పిలిచి పెన్ తెచ్చి దానికి రాసుకుంటుంది అని చెప్పింది. అమ్మ వనజ రెనాల్డ్ బ్లూ పెన్ తెచ్చిచ్చింది నా చేతికి. సరే అమ్మ ఇదిగో ఈ సందేశాన్ని ఇలా రాసుకోమని డిక్టేట్ చేసింది. ఆ పాట నా చేతి నుంచి మళ్ళీ డైరీ తీసుకుని అమ్మ ఇట్లు మీ అమ్మాని కింద సిగ్నేచర్ చేసింది. ఇది అమ్మే చేసిన సిగ్నేచర్ అనమాట. అప్పుడు నేను అనుకున్న అమ్మ నాకు మంచి డిసిప్లిన్ ఇచ్చింది. ఈ సందేశం చూస్తే అర్థమవుతుంది, ఏ ఆలోచన నేను చేయటం కాదు, అది రావటమే. అసలు నేను అనే ఆలోచన ఎందుకు వస్తుంది అని ఆలోచించేదానికి దానికి కారణం ఏంటి, ఆలోచనలు ఎందుకు వస్తాయి అనే ఆలోచనలు ఉండేదాన్ని నేను. అప్పుడు మనకు వచ్చే మంచి కానీ చెడు కానీ ఏ ఆలోచన వచ్చినా అమ్మాయి చేస్తుంది అనే ఆలోచనలు ఉండేదానికి నాకు ఆలోచన అది రావటమే, దానికి వచ్చే కారణాలు లేవన్నట్టుగా అమ్మ చెప్పి దినచర్యలో దీక్షగా నడుపుకుందాం అని ఇందులో రాసింది. దాన్ని బట్టి అనుకున్న అమ్మ నాకు మంచి డిసిప్లిన్ ఇచ్చింది. ఇక్కడి నుంచి మనం ఏదైనా సాధన చేయడానికి ఉపయోగంగా ఉంటుంది అనుకున్నాను. చాలా బాగుంది.
అది నెక్స్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అయింది. అది 1985 అమ్మ ఆలయ ప్రవేశం చేసిన తర్వాత, జూన్ 12 అమ్మ ఆలయ ప్రవేశం చేసిన తర్వాత ఒకరోజు రాధాకృష్ణారెడ్డి రాధన్నయ్య నన్ను పిలిచారన్నమాట. ఒకదాన్ని కూర్చోన్నాను గుళ్ళో. రోజు 11 ఆ టైం క్లాసులు అయిపోగానే వెళ్ళి అమ్మ దగ్గర కూర్చునేదాన్ని కాసేపు. పిలిచి, ఏంటి అలా కూర్చున్నావు, నేను నువ్వు కూర్చున్న పరిస్థితిగా నీ ఆలోచనగా సవ్యంగా లేవు, నేను నీకు ఓంకారం ఉపదేశిస్తాను, తెల్లవారుజామున పొద్దున్న 5 గంటలకన్నా నాకు గుడికి వచ్చి చేస్తాను. ఆయన అమ్మ గుళ్ళో ఉండటం, అమ్మ గుళ్ళోనే పడుకోవటం చేస్తుండేవాళ్ళు. తెల్లవారుజామున రోజు 5 గంటలకు నేను ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆయన ఓంకారం చెప్పటం. అట్లా దాదాపు మళ్ళీ నేను జిల్లెలమూడి వదిలేదాకా దాదాపు 1 అవర్ రోజు ఓంకారం చేసేదాన్ని గుళ్ళో తెల్లవారుజామున. అలా చేసే టైంలో అమ్మ నాకు చాలాసార్లు కనిపించడం, ఏదో అంటే నాకు ఇప్పుడు అంత గుర్తులేదు కానీ సంభాషణ జరుగుతుండేది. అంటే కలలో ప్రత్యక్షంగా కాదు. కానీ ఒక టైంలో మటుకు ఆంజనేయ స్వామి గద పట్టుకొని కరెక్ట్గా అమ్మ గుడి ముందర నుంచుని నాకు కనిపించారు. అరే అనే టైంలో ఆయన డిసప్పేర్ అయిపోవడం జరిగింది. అది మటుకు చాలా అద్భుతంగా అనిపించింది. అంటే అమ్మ ఎవరో కాదు, సంపూర్ణ ఆదిశక్తి. ఈయన కూడా ఆయన కొలుస్తుంది, ఆంజనేయ స్వామి కూడా అమ్మను కొలుస్తున్నారు, సీతమ్మ వారిలాగా అనిపించింది ఆ టైంలో మటుకు. అరే అమ్మ సూక్తులు ఆచరణ సాధ్యమైతేనే అమ్మ చెప్తుందన్నారు. మీ జీవితంలో జరిగిన ఒక 2 అనుభూతులు చెప్పారు, చాలా బాగుంది. సాధన పరంగా లేక లౌకికంగా అమ్మ మీకు ప్రత్యేకించి ఏమైనా పనులు చెప్పి చేయించడం జరిగిందా? అమ్మ ఒక టైంలో ఈ పని నువ్వే చేయాలి అని మీకు ఆదేశించిన సందర్భాలు? ఈ పని నువ్వే చేయాలని చెప్పలేదు, కానీ అమ్మ నాతో ఒక మాట అన్నారు, అమ్మ అన్ని పనులు నేర్చుకోవాలి అందరూ, మగ ఆడ తేడా లేకుండా, గుండిగా వార్చడం కూడా తెలిసి ఉండాలి నీకు అనేసరికి నాకు కొంచెం భయం వేస్తుంది. గట్టిగా 10 మందికి వంట చేసి అలవాటు లేదు అప్పట్లో. గుండిగా నేనేం మారుస్తాను అనుకున్నాను. కానీ విద్యాలయంలో స్టార్ట్ చేసి రన్ చేసే టైంలో ఒక టైంలో కొంచెం ఇబ్బంది వచ్చింది మాకు. నేను దాదాపు 40 మందికి రోజు వంట చేసి పెట్టిన రోజులు ఉన్నాయి. కొన్ని నెలల పాటు, రోజు సాయంత్రం పూట కొన్ని నెలల పాటు దాదాపు 30-40 మందికి వంట చేశాను నేను. అప్పుడు అనుకున్నాను, అమ్మ ఇలా మాట అన్నమ్మ, దీనికి బహుశా ఈ పనికి అమ్మ ఇలా చెప్పుంటుంది అని. దానికి ప్రాతిపదిక అప్పుడు వేసి దినచర్య దీక్షగా నడుపుకోమని చెప్పింది కదా. అంటే జీవితం మానవుడి కాలక్షేపం కాకూడదు, అది దేవుడి కార్యక్రమం కావాలి అని అమ్మ మీకు ఒక సందేశం ఇచ్చినట్టు అనిపిస్తోంది. ఆ సందేశం మీ చేత పాటింపజేసింది కూడా ఇలాంటి అనుభూతులు మీకు కలిగించడానికి. అమ్మ అనురాగాన్ని ప్రత్యేకంగా మీరు చవి చూసిన అనుభూతి మీకు ఎప్పుడైనా కలిగిందా? అలాగే అమ్మ మిమ్మల్ని కోపగించుకోవడం ఎప్పుడైనా మీరు చూసారా? రెండు చెప్పండి. అమ్మ దగ్గరికి తరచూ నేను నివేదన తీసుకెళ్తుండేదాన్ని విద్యాలయం నుంచి. పొద్దున పూట బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కానీ, ఈవినింగ్ స్నాక్స్ కానీ, రాత్రి భోజనం కానీ అన్నీ అలా వెళ్ళే వాళ్ళతో నేను వెళ్ళటం కానీ, లేకపోతే నేను ఒక్కదాన్ని వెళ్ళటం కానీ జరుగుతుండేది. అమ్మ వాటిని ఇలా చూసేసి మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తుండేది. ఒకసారి అమ్మ పిలిచేస్తే, నేను నీకు ఎప్పుడు నోట్లో అన్నం పెట్టలేదు, నేను పెడతాను దాని దగ్గరికి పిలిచి, వసుంధరక్కని పిలిచి దానికి నేను అన్నం పెడతాను తీసుకురా అంది. బెండకాయ వేపుడు నెయ్యి వేసి, అసలే అది వేపుడు బోలు నూనె వేసి చేసిన వేపుడు, అందులో ఇంకొంచెం నెయ్యి వేసి అమ్మ నోట్లో పెట్టి, ఆ ప్రేమ మనం అది అనుభవం అవ్వాల్సిందే కానీ మాటలతో చెప్పేది కూడా కాదు. అలా ఇంకోసారి ఎప్పుడు నివేదన తీసుకెళ్ళి అమ్మ చేగడుకోవడానికి నీళ్లు తీసుకురమ్మనేది. అమ్మ చేగడిగే నీళ్లు ఒక్కొక్కసారి నూనె జిడ్డుగా ఉంటే శనగపిండితోనే కడుగుతుండేది, ఆ నీళ్ళు నేను తాగేస్తుండేదాన్ని. ఒకసారి అయ్యో ఈరోజు అమ్మ దగ్గర నీళ్ళు తాగలేదని అమ్మ దగ్గరికి అమ్మ ఎవరితో మాట్లాడుతున్నారు పడుకొని, అప్పుడు నీళ్ళు తీసుకొస్తే అమ్మ కొంచెం గట్టిగా నేను మంచినీళ్ళు అడగలేదు, ఎందుకు తీసుకొచ్చామని భయపడ్డాను ఒక నిమిషం. అంటే కోపడటం కాదు, కొంచెం గట్టిగా మాట్లాడారేమో అనిపించింది అంతే. మళ్ళీ అమ్మ అడగకుండా నేను ఏ పని చేయలేదు. ఆ 2 సన్నివేశాలు. అమ్మ దుఃఖించడం మీరు ఎప్పుడైనా చూశాను. అమ్మ దగ్గర ఉండగా అక్టోబర్ 31, 1984 ఇందిరాగాంధీ షార్ట్ డెడ్ అనే వార్త వచ్చింది. అమ్మమ్మ తీసుకొచ్చింది. అందరం అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ఇందిరాగాంధీ కాల్ చంపేశాట అనేసరికి అమ్మ దుఃఖించింది. నేను ఆశ్చర్యపోయాను, అందరూ అమ్మ బిడ్డలే కదా, ఇందిరాగాంధీ పోతే అమ్మ ఏంటి ఇలా ఏడ్చేస్తున్నారు అనుకున్నాను. ఆ తర్వాత నేను రమణ మహర్షి పుస్తకాలు చదువుతున్నప్పుడు అదే ఇన్సిడెంట్ జరిగింది. ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. మహానుభావులు రమణ మహర్షి గాంధీజీ షార్ట్ డెడ్ అనేసరికి ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. ఉదంతం చదివాను. అది అప్పుడు అనిపించింది, ఈయన కూడా ఇలాగే కళ్ళనీళ్ళు పెట్టుకున్నారని. అలా చూశాను ఆ ఇన్సిడెంట్. అది అమ్మ మీకు ప్రత్యేకించి ప్రసాదించిన అనుభూతులు సాధనపరమైనవి కానీ లౌకికమైనవి కానీ ఏమైనా ఉంటే చెప్పండి. అవి జరిగినాయి కొన్ని. ఒకసారి అమ్మకి ఒంట్లో బాగా దగ్గుతుండేవాళ్ళు, కళ్ళే బాగా పడుతుండేది. అది చూసి తట్టుకోలేక నేను స్కూల్ నుంచి వచ్చి మధ్యాహ్నం 12 గంటలకి అమ్మకి నివేదన తీసుకెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని దేవుడి దగ్గర దీపం పెట్టాను. అమ్మకి త్వరగా తగ్గించేంటి అంటే, మాకు హాస్టల్లో ఒక చిన్న గది ఉండేది.
అది శుభ్రం చేసి అది ఒక విరిగిన కుర్చీ ఉండేది. ఆ కుర్చీలో అమ్మ ఫోటో. నాకు మొదటి నుంచి షిరిడీ బాబా అంటే కొంచెం అభిమానం అది ఉండేది, భక్తి అది. ఆయన ఫోటో ఆ 2 ఫోటోలు పెట్టి దీపం పెడుతుండేదాన్ని. దీపం పెట్టి అమ్మకి తగ్గాలి, అమ్మ నువ్వు ఆరోగ్యంగా ఉంటే కానీ మాకు హ్యాపీగా ఉండదు, మేము సంతోషంగా ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలని దండం పెట్టుకొని వచ్చాను. ఆ రోజు రాత్రి భోజనం అమ్మ దగ్గర తీసుకెళ్ళినప్పుడు వెంటనే అమ్మ పిలిచారు దగ్గరికి. చేయి గట్టిగా పట్టుకుంది. ఒకటే మాట అంది అమ్మ పుట్టిన ప్రతిదీ పోవాల్సిందే. రాముడు లేడు, కృష్ణుడు లేడు, మీ నాన్న లేరు, మీ తాత లేరు, ఎవరు లేరు కదా, నేను అంతే అని అమ్మాట అన్నారమ్మ. అంటే అమ్మ నాకు అంతకుముందు చెప్పారు, ఏదైనా మ్యాచ్ వస్తే దేవుడి దగ్గర దీపం పెట్టుకుని నన్ను తలుచుకో అని. అది గుర్తొచ్చి నాకు దేవుడి దగ్గర అంటే అమ్మ దగ్గర దీపం పెట్టి నేను తలుచుకుంటే అది అమ్మకు అందుతుంది అనే భావన అమ్మ దృఢీకరించింది అని తర్వాత అప్పుడు అనిపించలేదు, తర్వాత అనిపించింది. కానీ చాలా ఆశ్చర్యపోయాను. భౌతికంగా కనిపించకపోయినా నేనున్నాను అని అప్పుడే చెప్పింది అది. అంటే నేను ఎక్కడో దేవుడి గదిలో దీపం పెట్టిన సంగతి అమ్మ వెంటనే అమ్మకి అందిపోయింది. అమ్మ ఒక టైంలో అన్నట్టు నేను చూడాలనుకుంటే నాకు దర్వాజాలు కిటికీలు ఏమేమి అడ్డం కావు, ఎక్కడ ఏది జరుగుతున్నా నాకు తెలిసిపోతుంది అని. అది గుర్తొచ్చింది. అమ్మ గర్భవాసాన జన్మించింది హైమ. అందరూ అమ్మ బిడ్డలైనా అమ్మకి స్వయంగా కన్నబిడ్డ. హైమకు ప్రత్యేకత ఉంది. హైమను మీరు చూసారా? హైమతో మీకు అనుబంధం ఉందా? ఎలాంటి అనుబంధం ఉంది? హైమక్క నేను చూడలేదు, హైమక్క అంత అనుబంధం కూడా లేదు. కానీ నేను ఒక 6 ఏళ్ల క్రితం ఇక్కడ 2005లో నేను వచ్చినప్పుడు కొత్తల్లో భాస్కర్ అన్నయ్య నన్ను దగ్గరికి పిలిచి, అమ్మ హైమక్కయ్య దగ్గర చేసేవాళ్ళు తక్కువైపోయారు, నువ్వు ఉండి హైమక్కయ్య దగ్గర గర్భగుడి తుడవటం చేసిన తర్వాత ఈ మధ్య 6 ఏళ్ల క్రితం చేయమంటే అప్పటి నుంచి హైమాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం కానీ విగ్రహం తోడట కేవలం భాస్కర్ నేను చెప్పారని ఆ భావంతో ఆ గుడిని నేను అదే అటెన్షన్ ఎక్కువ పే చేయటం మొదలుపెట్టాను. రాత్రి నుండి పౌలింపు సేవ చేయటం. ఒకరోజు ఏమైందంటే పౌలింపు సేవ అయిన తర్వాత హైమక్కయ్య దండం పెట్టుకుని వచ్చేసేదాన్ని. కాళ్ళకి దండం పెడుతుంటే ఆ విగ్రహం మొత్తం కదిలిపోయింది కింద నుంచి పైదాకా. దేంటి నేను ముట్టుకుంటే హైమక్కయ్య కదిలిపోతుంది, నేనంత బరువు నా విగ్రహం కదిలేంత బరువా నేను అనుకొని అప్పుడు గుర్తొచ్చింది. ఒకప్పుడు నేను అనుకునేదాన్ని. అమ్మ ఒక మాట అన్నారు, నిజంగా హైమ ఇక్కడ ఉన్నది నిజం అనేది ఒక సెంటెన్స్లో నిజం అనే మాట 2 సార్లు ఉపయోగించారమ్మ. అంటే హైమక్క ఇక్కడ ఉన్నది అది నిజం నాకు చెప్పడానికి హైమక్క నేనున్నా నిరూపించుకుందా, నా సందేహాన్ని ఇలా తీర్చిందా అని అనుకున్నాను. కేవలం రాతి విగ్రహం కాదు, సజీవంగా ఉంది అనే అనుభూతి మీకు కలిగించింది. హైమక్క ఆలయ ప్రవేశం అలాగే ఇంకోసారి చేయి పట్టుకున్నాను. ఆ చేయి కూడా ఫింగర్స్ అన్ని నా చేతికి కొంచెం వెచ్చగా తగిలినాయి, మెత్తగాను వెచ్చగాను తగిలినాయి. అంటే హైమక్క ఇక్కడ ఉంది అందరికీ శిలారూపమైన స్పర్శ కాక భౌతికంగా స్పర్శని మీరు అనుభవం పొందారు. నాన్నగారిని చూసారా? చూసాను. అమ్మ భర్త బ్రహ్మాండ నాగేశ్వరరావు గారు, నాన్నగారిని మీరు చూసారా? చూసాను. నాన్నగారు మాట్లాడారు కూడా నాతో. అంటే మా ఫాదర్ బాగా తెలుసు నాన్నగారికి. ఆ రకంగా అమ్మను దైవంగా లేకపోతే ఒక అవతారమూర్తిగా మీరు భావిస్తారా? ఒకవేళ భావిస్తే అందుకు కారణం ఏమిటి? ఏ ఉద్దేశంతో మీకు అలాంటి అభిప్రాయం కలిగింది? సంపూర్ణ అవతారం అంతే. అది ఎలా అంటే అది మిగతా వాళ్ళు ఎవరు చేయరు. మా మదర్కి కూడా నేను అంత దగ్గరగా లేదని చెప్పాను కదా. అమ్మ ప్రేమతత్వం, అమ్మలో ఉన్న ప్రేమతత్వం కానీ అమ్మ నాకు ఇచ్చిన అనుభవాలు కానీ నాకు అట్లా అనిపించాయి. అమ్మ సంపూర్ణ అవతారం, నిస్సందేహంగా సంపూర్ణ అవతారం. మిగతా ఏ అవతారాలైనా అమ్మ సృష్టించినవే. రాముడు కానీ కృష్ణుడు కానీ అంతా అమ్మ సృష్టిస్తే వచ్చిన అవతారాలే అనిపిస్తుంది నాకు. అది అమ్మ విశ్వజననీ పరిషత్ ఏర్పాటు చేసింది, సేవా కార్యక్రమాలకి రూపకల్పన చేసి మార్గదర్శకంగా తాను నిలబడింది. ఈ సేవా కార్యక్రమాల్లో విశ్వజననీ పరిషత్తులో మీరు ఏమైనా బాధ్యతలు తీసుకుని చేసిన పనులు, మీకు అమ్మ అప్పగించినవి కానీ పరిషత్ అప్పగించినవి కానీ మీరు సంతృప్తికరంగా సంతోషంగా చేసిన పనులు ఏమైనా ఉన్నాయా? అప్పట్లో స్కూల్లో పనిచేసేటప్పుడు నేను ప్రత్యేక బాధ్యతలు ఏం తీసుకోలేదు. అంటే వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేసి మీరు రావాలంటే తప్పనిసరిగా అటెండ్ అవుతుండేదాన్ని. కానీ అప్పుడు చిన్నతనం, కొంచెం సిగ్గు అవి ఎక్కువ ఉండేది. షెడ్లోకి రావడం అంటే అన్నపూర్ణాలయం సంస్థలోకి రావడం పార్టిసిపేషన్ తక్కువ ఉండేది. కానీ ఒక టైంలో నేను అమ్మ దగ్గర కూర్చొని ఉండగా రామకృష్ణ గారు అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ టైపిస్ట్ లేకపోవటం వల్ల ఆ పని ఆగిపోయింది, చేయాల్సిన పని అని చెప్తే నేను అమ్మని అడిగాను, అమ్మ నేను టైప్ హైయర్ పాస్ అయ్యాను, నేను చెయ్యనా ఆ టైప్ అంటే అమ్మ గట్టిగా వద్దు అన్నారు. అని బాపట్ల నుంచి భాను అనే ఒక అమ్మాయిని పిలిపించి టైప్ చేయించారు. అంటే అమ్మ ఆఫీసులో పనిచేయడానికి ఎందుకో అంగీకరించలేదు. ఆ తర్వాత 6 years బ్యాక్ నేను ఇక్కడ పర్మనెంట్గా ఉండాలని వచ్చినప్పుడు మన ఆఫీస్ సంస్థ వాళ్ళు అడిగారు, మీరు ఆఫీస్కి ఏమైనా చేయగలరా కంప్యూటర్ వర్క్ అని. నాకు కొంచెం కంప్యూటర్ నేర్చుకున్నాను, అనుభవం ఉంది, తప్పకుండా చేస్తాను. తర్వాత నేను మెల్లిగా అక్కడ
మెయిల్స్ ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడ కొంచెం వీళ్ళు నేను రావటం మూలాన వాళ్ళ జాబ్ పోతుందేమో అనే ఫీలింగ్ అక్కడ ఉన్న వాళ్ళకి అనిపించింది. వాళ్ళు ఫీల్ అయ్యారేమో నాకు అనిపించింది. అప్పుడు తర్వాత ఒకప్పుడు అమ్మ అన్న మాట కూడా గుర్తొచ్చింది. టైపింగ్ వర్క్ చేస్తానంటే అమ్మ వద్దన్నారు కదా, అప్పుడే వద్దుంది కదా ఆ టైంలో 20 ఏళ్ళ క్రితం. మళ్ళీ ఇప్పుడు చేయటం ఇంట్లో అని సరే వచ్చేసాను. ఇంకా అక్కడి నుంచి సంస్థ ఇదంతా నాది అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా సరే. సంస్థ కానీ ఇక్కడ మనుషులు కానీ వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు కాదు. ఆ ఫీలింగ్ నాకు ఇప్పటికీ అనిపిస్తుంది ఎవరు వచ్చినా సరే. అందుకని ఎవరు ఏ పని చెప్పినా అరే నా వాళ్ళు నాకు చెప్తుంటే నేను కాదంటే ఏంటి అని ప్రతిదాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, చేయాలి అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది నాకు. అమ్మ ప్రభావం మీ జీవితం మీద ఎట్లా ఉంది? చాలా ఉంది అమ్మ. ఇదంతా అమ్మ ఇచ్చిన ప్రసాదమే. జిల్లెలమూలో ఉండటమే అమ్మ ప్రసాదం. అమ్మ ఎప్పుడు పైకి వెళ్ళినా కూడా అమ్మ తిరుగుతున్న వాళ్ళు ఆగిపోయి అమ్మ పాద నమస్కారం నేను చేసుకోవడానికి అనుకోగా నా దగ్గరికి వచ్చి నుంచుండేవాడు. ఆయన నాకు ప్రతి క్షణం అనుభవం. ప్రతి 4 సార్లు 5 సార్లు వెళ్ళిన అమ్మ పాదాలు ముందర కూర్చుంటే ముందరికి జరిపేవాళ్ళు, బొట్టు పెట్టేవాళ్ళు. అలాంటిది ఒకసారి ఇక్కడ కాలనీ ఏర్పడక ముందు నేను అమ్మతో పైన నడుస్తున్నాను. అమ్మ అక్కడ దూరంగా చూపించి అమ్మ అక్కడ మనుషులు ఉన్నారు కనిపిస్తున్నారా, ఎంతమంది ఉన్నారు అడిగింది. అమ్మ 4-5 ఉన్నారు ఏదో చేస్తున్నారన్నాను. అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు కడతారమ్మా, మన ప్రకాశ్రావు సీతాపతి గారు అక్కడ ఉంటారు, అదంతా అక్కడ సెటిల్ అయిపోతాయి, పెద్ద ఇల్లు వచ్చేస్తాయి, అవన్నీ ఇల్లు వచ్చేస్తాయి అన్నారు గవర్నమెంట్ హౌసెస్. అమ్మ మరి నేను నాకో అన్నా నేను. అంటే ఇలా అన్నమ్మ అంటే అక్కడ కాదు అన్నట్టుగా మరి ఎక్కడో చూపిస్తుందేమో అనుకున్నాను. మన ఆవానికి చాలా దగ్గరలోనే నాకు అమ్మ ఇల్లు ఏర్పాటు చేసింది, అక్కడ ఉండేటి చేసింది. ఇదంతా అమ్మ ప్రసాద్, నా జీవితమే అమ్మ ప్రసాద్. ఇక ప్రత్యేకించి అమ్మ ఆలయ ప్రవేశం చేసే సమయానికి మీ వయస్సు ఎంత? 32 ఇయర్స్లో ఉంటాను. ఎప్పుడైనా అమ్మ పర్యటనలు చేసేటప్పుడు అమ్మతో కలిసి మీరు ప్రయాణం చేశారా? ఇప్పుడు అమ్మ లీలలు స్వయంగా మీరు ఏమైనా గుర్తించారా? అమ్మ పర్యటనలు చేసింది ఆ టైంలో నేను అసలు అమ్మ దగ్గరికి రాలేదు. నేను వచ్చింది 80లో వచ్చాను. సరే, అమ్మ ఆలయ ప్రవేశం చేసిన తర్వాత కొంతమంది కొన్ని అనుభవాలు కలిగాయి. మీకు అట్లాంటి అనుభవాలు ఏమైనా కలిగాయి? నాకు కనిపించాయి. అమ్మ ఆలయ ప్రవేశం చేసిన తర్వాత అమ్మ నాకు కనిపించి ఓంకారం చేసే టైంలో అమ్మ నాకు సోహం చెప్పింది. అమ్మ నువ్వు సోహం చేయని చెప్పింది. ఆ టైంలో నేను అసలు ఆలయానికి రావడం అంటే పీరియడ్స్లో ఉన్నాను, ఆలయానికి కూడా వెళ్ళటలేదు. ఈ టైంలో వచ్చి అమ్మ నన్ను ముట్టుకుని ఇలా సోహం చేయమని చెప్తుంది ఏంటో అనుకున్నాను. ఆ తర్వాత ఏదో ఒకటి చెప్తున్నా. ఒకసారి గుళ్ళో బొట్టు పెట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత పడుకుంటే అమ్మ అంది. అమ్మ వచ్చి అమ్మ నేను నీకు బొట్టు పెడతాను రా అంది. అమ్మ ఇది నీ ఆలయంలో బొట్టే అమ్మ, కుంకుమ ఆలయంలోది అంటే అది పెట్టుకోవద్దు, అది మంచిది కాదమ్మా, నీకు స్కిన్ డిసీజ్ వస్తుంది అంటే మన్నాడు వెళ్ళి గుళ్ళో అడిగాను ఈ కుంకుమ ఎలాంటి ఏ కుంకుమ అని. ఇది కొన్న కుంకుమ అని చెప్పారు వాళ్ళు. అమ్మకు పెట్టే కుంకుమ మటుకు కొట్టించి మంచి కుంకుమ పెడతాము, వాడే పూజ చేసేది ఇది కొన్న కుంకుమ అని చెప్పేసరికి నేను ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఇంకో ఇన్సిడెంట్ కూడా, ఇంజనీర్ అమ్మమ్మ గారి అబ్బాయి మ్యారేజ్ అయింది. నేను భోంచేసి ఇటు వస్తున్నాను, గుడి దాటి గుళ్ళో లైట్లు కనిపించాయి. ఇదేంటి 9:30 అయిపోయింది, గుళ్ళో లైట్లు వస్తున్నాయని గుళ్ళోకి వెళ్ళాను. పద్మావతి అక్కయ్య ఉంది లోపల. ఏంటి పద్మావతి అక్కయ్య ఈ టైంలో గుడి తలుపులు తెచ్చుకున్నావు, ఇందాకే పౌడింపు సేవ అయిపోయింది కదా అన్నాను. అంటే ఇట్లా మ్యారేజ్ అయింది, వాళ్ళు వస్తున్నారు, గుడి తలుపులు తెరిచించమన్నారు అని. అంటే సరే నేను వచ్చేస్తూ చూశాను అమ్మ దండ వంకరగా వేస్తుంది. దండ సరిగా లేదు పద్మావతి అక్కయ్య, సరి చేయంటే నువ్వు చేయలే అంది. నేను భోంచేసి వస్తున్నాను ఈ టైంలో, ఆలయంలో వెళ్ళటం అంత మంచిది కాదమ్మా గర్భగుడిలో కంటే, పర్వాలేదు చేయండి అంటే నేను కొంచెం సందేహిస్తూనే దండ సరి చేసి వెళ్ళిపోయాను. ఆ రాత్రి అమ్మ కళ్ళలోకి వచ్చి చాలా ఉగ్ర రూపంలో కనిపించారు. ఏ టైంలో పడితే ఆ టైంలో గుళ్ళోకి వస్తారా. ఆ తర్వాత పద్మావతికి చెప్పాను, ఎప్పుడైనా సరే పౌలింపు సేవ చేసిన తర్వాత గుడి తలుపులు తెరవటం కానీ ఎవరైనా వచ్చినా కూడా ఆలయ ప్రవేశం చేయించడం కానీ చేయొద్దు పద్మావతి అక్కయ్య. ఇప్పటికీ నేను చాలా అనుభూతి పొందుతూనే ఉన్నాను. అమ్మ చాలా ఉగ్ర రూపంలో కనిపించారు. ఇట్లాంటి అనుభవాల్లో తర్వాతి తరాల వాళ్ళకి తెలియజేయాల్సిన సందేశం లాంటిది ఏమైనా ఉందని మీరు అనుకుంటున్నారా? మీరు పొందిన అనుభవాల్లో నుంచి మిమ్మల్ని నెపంగా పెట్టుకుని మీ ద్వారా తర్వాత తరాలకు తెలియజేసే సందేశాలు లాంటివి ఏమైనా మీ అనుభవాల్లో నిక్షిప్తం చేసి అమ్మ అందించింది అని మీకు అనిపించిందా ఎప్పుడైనా? నాకు చెప్పటం అమ్మ దేవుడి దగ్గర దీపం పెట్టి నువ్వు తలుచుకుంటే జరుగుతుంది అన్నట్టుగా చెప్పింది. బహుశా అది జరగచ్చు, ఎందుకంటే అది 2-3 ఏంటి ప్రతిసారి నాకు ఎప్పుడు అది మీకే కాక మీ ద్వారా చాలా మందికి ఇచ్చే సందేశంగా చాలా అనుభవాలు కూడా దాని మీద. అమ్మ ఒకసారి కనిపించి కల్లోనే అనుకోండి, నీకు ఏ కష్టం వచ్చినా నీ వెనకాల నేనే ఉన్నాను, నన్నే తలుచుకొని చెప్పాను. అంటే ఇంకోళ్ళతో అవసరం లేదు, నన్ను తలుచుకుంటే చాలా అన్నట్టుగా. అసలు నాకు అమ్మ తప్పితే ఎవరు తెలియదు, ఎవరికి దండం పెట్టింది కూడా లేదు. అయితే వారం తిరగకుండా నాకంటే చిన్నవాడు మా తమ్ముడు సడన్గా పోయాడు, హార్ట్ ఫెయిల్ అయిపోయి. అది ఇంట్లో ఎవరైనా తట్టుకోలేకపోయాం. అసలు నాకు కష్టం రావడం ఏంటి, కష్టం అంటే తెలియదు అసలు నాకు చాలా చిన్నప్పటి నుంచి కష్టం తెలియదు. ఇదేంటి అమ్మ ఇలా చెప్పింది అనుకున్నాను. వారం తిరగకుండానే తను పోవటం
మేము చాలా రోజులు దాకా కోలుకోలేకపోయాం. సడన్ షాక్ తిన్నాం అందరం. ఆ టైంలో అమ్మని అడిగాను నేను, అమ్మ ఎంతోమంది బతికారు పోయిన వాళ్ళు, లక్ష్మణ స్వామి మూర్చిపోతే రామాయణంలో యుద్ధ టైంలో హనుమంతుడు సంజీవిని తీసుకొచ్చి బతికిచ్చాడు, వీడిని బతికించకూడదా అంటే ఆ టైంలో తెలియదు, వాడు బతికితే చాలు అనుకున్నాను అనమాట. ఆ టైంలో అలా అడిగాను. అంటే వాడు దేహం కూడా క్రిమేషన్ మొత్తం అయిపోయిన తర్వాతే తట్టుకోలేక అడిగాను. ఆ టైంలో నేను స్కూల్ మానేసి ఐసీఎఫ్ఏలో పనిచేస్తున్నాను. ఐసీఎఫ్ఏ అని ఆల్ ఇండియా బ్రాంచెస్, చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్. అది అప్లికేషన్స్, స్టూడెంట్స్ అప్లికేషన్స్ నా దగ్గరికి వచ్చేవి. నేను అక్కడ 5 years పనిచేశాను. అప్లికేషన్స్ చూసి నేను అది కంప్యూటర్లో ఎంటర్ చేసి వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఇచ్చి కొంత ఆ వర్క్ చేస్తుండేదాన్ని. అమ్మని ఇలా అడిగే టైంలో ఒక అప్లికేషన్ వచ్చింది చెన్నై నుంచి, ఎంబీఏకి. అతను ఎంబీఏకి అప్లై చేశాడు. అతను మా తమ్ముడు. అసలు నేను చాలా ఆశ్చర్యపోయాను. అమ్మ నేను అడగటం ఏంటి, ఇలా మా తమ్ముడు చూపించిందని చూస్తే అతని పేరు ముస్లిం, ఎవరో సయ్యద్ ఖాన్ ఎవరో. అరే అసలు ప్రపంచంలో ఒక మనిషిని పోలిన వాళ్ళు 7 ఉంటారట, ఇంత దగ్గరలో వచ్చాడే, వెళ్ళి చూస్తే ఎంత బాగుండు అని అనుకొని ఆ టైంలో మా అన్నయ్య వదిన వచ్చారు. వస్తే మా వదిన చూపించాను, ముందర చూడు ఆ ఫోటో తీసుకెళ్ళి చూపించాను అనమాట. మళ్ళీ ఫోటో అప్లికేషన్లో పెట్టేయాలి, కానీ తట్టుకోలేక తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి చూపిస్తే అతను ఆశ్చర్యపోయి, ఇదేంటి మా తమ్ముడి పేరు హరగోపాల్, ఇదేంటి గోపాలు ఫోటో నీకు ఎలా వచ్చి, ఇంత చిన్న ఫోటో ఉంటాడు, చిన్న యంగ్, చాలా 22-23 ఏళ్ళ వయసులో. వదిన ఇలా వచ్చిందంటే మా అన్నయ్యకి చూపించాక మా అన్నయ్యకి తెలియ పరిస్థితి. ఇప్పుడు చెన్నై వెళ్ళి ఆయనతో కనెక్షన్ పెట్టేసుకుంటారు, మెదలకుండా తీసుకెళ్ళి అప్లికేషన్ పెట్టి ఏం మాట్లాడొద్దని చెప్పింది. అంతే, అలాగే తీసుకెళ్ళి వెనక్కి పెట్టేశాను. అది నాతోనే ఉండిపోయింది ఆ అనుభవం మటుకు. కానీ ఇంకో అనుభవం ఏంటంటే, ఇది చాలా అద్భుతమైన అనుభవం, అందరు తెలుసుకోవాల్సిందని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. చెప్పండి. మా తమ్ముడు చాలా సడన్గా పోయాడు, 40 ఏళ్ళకే, హార్ట్ ఫెయిల్ అయిపోయింది. ఆ టైంలో మా అన్నయ్య జెనీవాలో ఉన్నాడు, తను యుఎన్ఓలో ఒక డిపార్ట్మెంట్కి చీఫ్గా పనిచేస్తున్నాడు, మెటీరియాలజీ డిపార్ట్మెంట్ యుఎన్ఓలో. ఈ కబుర్ అంది వెంటనే వచ్చాడు వాడు. వచ్చి క్రిమేషన్ అంతా అయిపోయి వెళ్ళబోయేటప్పుడు అదే క్లైమటాలజీ డిపార్ట్మెంట్ ఇండియాలో క్లైమటాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మా అన్నయ్యని కలిశాడు. అంటే మొత్తం వాళ్ళు క్లైమేట్ అంతా వాడి చేతిలో ఉంటుంది కాబట్టి వీళ్ళంతా మిగతా కంట్రీస్లో ఉన్న వాళ్ళు వాడి కింద అసిస్టెంట్స్ కింద చెప్పచ్చు మనం. ఆయన బ్రాహ్మణు, నియోగి, అన్మ్యారీడు. అప్పుడు నా వయసు 43 ఎలా ఉంటాయి, 44. మా వదిన అన్నట్ట, ఇప్పుడు మీ అమ్మగారు ఒకళ్ళు అయిపోయారు, తను మీ అమ్మగారు చూడాల్సి వస్తుంది, తను ఒంటరిది అయిపోయింది, ఈ మ్యాచ్ తనకి ఎందుకు కనుక్కోకూడదు అని. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నా నాకు తెలియదు. ఆయన దాదాపు 3 to 4 hours మా అన్నయ్యతో ఢిల్లీలో గడిపాడు. అప్పుడు సరే నేను అడుగుతాను అతన్ని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. జెనీవా వెళ్ళిపోయిన తర్వాత మా అన్నయ్య ఆయనతో ఫోన్లో కాంటాక్ట్ చేశాట, తర్వాత తెలిసింది నాకు. అంటే నాకు అభ్యంతరం లేదండి, మా పేరెంట్స్ హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళని కనుక్కోండి. ఇది జనవరిలో జరిగింది, 1999. 2000 వచ్చింది, 2000లో జరిగింది. జనవరిలో జరిగింది, ఆగస్టులో మా అన్నయ్య వచ్చాడు. కరెక్ట్గా ఎవ్రీ ఇయర్ జూలై ఆగస్ట్ టైంలో వస్తారు వాళ్ళు. వచ్చి ఒక 1 month 2 months ఇండియాలో స్పెండ్ చేసి వెళ్ళిపోతారు. వాడు వచ్చే ముందర 1 week ముందర అమ్మ నాకు కనిపించి చాలా దగ్గరికి తీసుకొని దీనికి మంగళ స్నానం చేయిద్దానండి అని చెప్పి మంగళ స్నానం చేయించిన అనుభూతి లేదు. కానీ నా అమ్మ నాకు ఇక్కడ తలకి భాషకం కట్టింది, తనే కట్టింది, మెళ్ళో సూత్రం కట్టేసి నా చేయి గట్టిగా పట్టుకొని ఆ రూమ్ రెడీ చేయండి, నేను సుబ్బలక్ష్మి వస్తున్నాను అని చెప్పింది. ఇదేంటి రూమ్ రెడీ చేయమంటుంది, అమ్మ నన్ను అక్కడికి తీసుకెళ్తానంటే ఏంటి అనుకుంటున్నాను. మెలకు వచ్చేసింది కరెక్ట్గా తెల్లవారు 4. ఆ రోజు త్రయోదశి గురువారం. నాకు అర్థం కాలేదు. తర్వాత 1 week మా అన్నయ్య వచ్చాడు, ఇలా కనుక్కున్నాం, ఇలా కలిసాడు అతను, మ్యారేజ్ చూస్తున్నాం, ఇలా చేద్దాం అనుకుంటున్నా అంటే నేను గట్టిగా వద్దు నేను చేసుకోను. ఈ సంగతి ఎవరికి చెప్పలేకపోయాను. నేను ఎవరికి చెప్తాను, అది వద్దుంటుంది అని చెప్పి, ఇంక ఇప్పుడు నేను ఇంత వయసు వచ్చి ఇప్పుడు మ్యారేజ్ ఏంటని మా సిస్టర్స్ని కాంటాక్ట్ చేశాడు. అది వద్దుంటుంది, మీరు దాన్ని కన్విన్స్ చేసి మెల్లగా ఒప్పించండి అని. సరే మా అక్కలు, నువ్వు ఎందుకు ఇప్పుడు ఒకదాని అయిపోతావే, నువ్వు జిల్లెలు ముడలు హైదరాబాద్లో ఉంటున్నావు, నువ్వు ఇప్పుడు అంటే ఐసీఎఫ్ఐలో వర్క్ చేస్తున్నాను. అప్పుడు అమ్మ ఎంతకాలం ఉంటుంది, అమ్మ పెద్దదైపోయింది, నువ్వు ఒంటరిదాన్ని అయిపోతావు, ఒప్పుకొని అంటే అప్పుడు మా అక్కకి చెప్పాను నేను, ఇలా వచ్చింది కలా, ఇంకా నేను అమ్మ తర్వాత నేను జిల్లెలు కూడా వెళ్ళిపోతాను, నాకు ఇంకా బంధమే ఉండదు, ఇక్కడ ఉండను అంటేను. కాదు, అమ్మ నీకు పెళ్లి చేసింది, అమ్మ చేసుకోవటం కాదు, నువ్వు చేసుకుంది ఎందుకు అనుకుంటున్నావు, అమ్మ నీకు చేసింది, నువ్వు కాదంటే వాడు చాలా బాధపడతాడు, వాడిని ఎందుకు బాధపడతావు. ఇంకా నేనేం మాట్లాడలేదు, అమ్మ దగ్గర దీపం పెట్టి మళ్ళీ దండం పెట్టుకున్నా. అమ్మ ఇది డౌట్ఫుల్గా ఉంది, నువ్వు చేసావా, నువ్వు చేసుకున్నావా, నన్ను నువ్వు చేసుకుంటే చాలా సంతోషం, నువ్వు చేసావంటే ఇంకా నేనేం చేయలేను, నీ దానికి నేను కట్టుబడి ఉంటాను అని దండం పెట్టుకున్నాను.
ఇంకంతే వస్తే వాళ్ళు వస్తున్నారు సండే అని చెప్పి రెడీగా ఉండమని మా అన్నయ్య చెప్పడం, మా అన్నయ్య వాళ్ళతో వెళ్ళి మాట్లాడితే మేము సండే వస్తామని చూస్తామని చెప్పడం జరిగింది. ఒకటే దండం పెట్టామ్మ, వాళ్ళు వచ్చి నన్ను చూడకూడదు, ఇంక ఈ వయసులో వాళ్ళు వచ్చి చూడటం జరగటం నాకేంటో చాలా అసహ్యంగా ఉంది. అది ఎవరో వచ్చిన చూడటం ఏంటి, వాళ్ళు అసలు మా ఇంటి గడప కూడా దక్కకూడదు అని దండం పెట్టుకున్నాను. సరే వాళ్ళు రాలేదు. మా అన్నయ్య ఫోన్ చేశాడు. వస్తే మేమే చేస్తామండి, వచ్చే ముందర ఫోన్, మీరు దయచేసి ఫోన్ చేయొద్దు, మేమే చేస్తాం, వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది. సరే మా అన్నయ్య దాదాపు 1 month వెయిట్ చేశాడు, వాళ్ళు రాలేదు. ఆ తర్వాత చాలా కళ్ళనీళ్ళు పెట్టేసుకున్నాడు యాక్చువల్గా. వస్తే నేను సెటిల్ చేద్దాం అనుకున్నాను, చేయలేకపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు అనుకున్నాను అమ్మ నన్ను పెళ్లి చేసుకుంది. ఆ పాట గోత్రం కూడా మార్చేసుకున్నాను. మాది యాక్చువల్గా మన్నవ ఇంటి పేరు గౌతమస గోత్రం. అప్పటి నుంచి శ్రీవత్స గోత్రం పెట్టేసుకొని ఏ పూజ చేసుకున్నా ఈ గోత్రం ఏంటంటే శ్రీవత్స అని చెప్పడం జరిగింది. అది చాలా అద్భుతమైన విషయం. అంటే చాలామంది కళలు నమ్మరు. ఈ కాలంలో కలియుగంలో కళలు నమ్మేది ఏంటి అంటారు, కానీ భగవంతుడి దర్శనంతో కళలు నమ్మాల్సి వస్తుంది. అట్లాగే అమ్మకు సంబంధించి సాహిత్య, ఆధ్యాత్మిక, సాంస్కృతిక సేవా రంగాలు ఉన్నాయి. వాటిల్లో మీకు అనుబంధం ఆ కార్యక్రమాలతో? ప్రత్యేకించి ఏ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేస్తాను, నాకు చాలా ఇష్టం కూడా చేయటం. అమ్మ ఆలయ ప్రవేశం జూన్ 12 నుంచి మొదలు పెడితే జనవరి చివరి దాకా ఏ కార్యక్రమం వచ్చినా, ఏ ఫంక్షన్ వచ్చినా నా పార్టిసిపేషన్ తప్పకుండా ఉంటుంది. నా హెల్ప్ కూడా వాళ్ళు అడిగిన దాన్ని నేను కాదనుకున్నా చేస్తాను, నా శక్తికి సరిపడా. విద్యాలయం, వైద్యాలయం, ఇప్పుడు వాళ్ళు అడిగారు, సంస్థ వాళ్ళు, ఆదరణాలయం, అన్నపూర్ణాలయం, దేవాలయాలు, వీటిల్లో మీ సేవా కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి? విద్యాలయంలో టీచ్ చేస్తున్నాను నేను ప్రస్తుతం. వాళ్ళు అడిగారు వాలంటీర్ టీచింగ్ అని, తప్పకుండా చేస్తానండి అని ఇప్పుడు విద్యాలయం చేస్తున్నాను. అన్నపూర్ణాలయంలో నా అవసరం ఉంటే సర్వింగ్ వర్క్ చేస్తాను, అంతవరకు చేయలేను, వంట జోలికి వెళ్ళాను. హైమాలయంలో ఆలయం శుభ్రం చేయటం, అమ్మ ఆలయంలో కానీ ఎప్పుడైనా పూజారులు అబ్సెంట్ అయితే పూజ చేయటం, అది కూడా జరుగుతుంటుంది. లలితా శాస్త్రం, అమ్మకు సంబంధించిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో మీరు సంతృప్తికరంగా మీ పాత్ర అదొక అవకాశంగా భావించి చేస్తున్నాను. ఇంకా ఈ సందర్భంగా అమ్మని గురించి కానీ, పరిషత్తుని గురించి కానీ, అమ్మ ఇచ్చే సందేశాన్ని గురించి కానీ, మీకున్న అనుబంధాన్ని గురించి కానీ మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే? ఒకసారి నేను అమ్మ దగ్గర కూర్చొని ఉండగా అమ్మ ఒక మాట అన్నారు, సంస్థకి నాకు ఏమాత్రం తేడా లేదు, ఇద్దరం ఒకటే అని. అది నాకు ఎప్పుడు గుర్తుంటుంది. ఆ సీట్లో ఎవరు కూర్చున్నా వాళ్ళ అమ్మతో సమానం, వాళ్ళు చెప్తే చేయాలంతే, వీ హ్యావ్ టు ఒబే ఇట్. ఎవరు కాదన్నా నేను వాళ్ళకి అదే చెప్తాను. ఆ సీట్లో ఉన్న వాళ్ళు మీరేమనద్దు, వాళ్ళంతా అమ్మ సంకల్పానుసారం వాళ్ళు అక్కడ చేస్తూ వాళ్ళ చేత అమ్మ ఇన్స్ట్రుమెంట్స్గా చేసి వాళ్ళని ఇన్స్ట్రుమెంట్గా చేసుకొని అమ్మ వాళ్ళ చేత ఆ పనులు చేయిస్తాం. అందుకని మనం తప్పనిసరిగా వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందే. అమ్మ చెప్పినట్టు అనుకొని ఇంకా ఆ పనులు చేసేవి, అంటే ఇంకా సందేహించాల్సిన అవసరం లేదని చెప్తుండేదాన్ని. ఇప్పటికీ నేను అలాగే అనుకుంటాను. అక్కడ ఎవరున్నా వాళ్ళు ఏం చెప్తే అది నేను ఒబే చేస్తాను. అది బాగుందండి, చాలా సంతోషం. మీరు చక్కని అనుభవాలు చెప్పారు. మీకు కలిగిన వ్యక్తిగతమైన అనుభవాల్లో నుంచి మీరు పొందిన అనుభూతి, అది సమాజం ఎలా అర్థం చేసుకోవాలో, ఆ విశేషాలన్నీ చాలా బాగా వివరించారు. నమస్కారం. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.